హలో బచ్చే, ఈరోజు నేనైతే వచ్చేసాను ఎమ్మీ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకునే సొరకాయ పప్పుతో. అయితే కావాల్సిన పదార్థాలు అయితే సొరకాయ, ఎర్రగడ్డ, టొమాటో, పచ్చిమిర్చి అండ్ చింతపండు. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ అండి, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు అయితే నీట్గా వాష్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకోండి. అందులోనే మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కట్ చేసిన ఎర్రగడ్డ అండ్ తర్వాత కట్ చేసిన టొమాటో అండ్ పచ్చిమిర్చి అండ్ చింతపండు ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకొని ఇవన్నీ అయితే నీట్గా వాష్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. అందులోని పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసేసుకొని నీట్గా కుక్కర్కి మూత పెట్టేసి 2-3 విజిల్స్ అయితే నీట్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి. దీని తర్వాత మనమైతే పోపు అయితే వేసేసుకుంటే ఈజీగా సింపుల్గా సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. మనమైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. 2 విజిల్స్ వచ్చిన కుక్కర్లో మొత్తం ఎయిర్ అనేది పోయిన తర్వాత విజిల్ తీయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా స్టవ్ దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనైతే మన స్టవ్ క్లీన్ చేసేటప్పుడు గమనించాను, కొంచెం కట్ అయినట్టు దగ్గరికి నీట్గా ఓపెన్ చేసి చూస్తే చాలా వరకు ఒక బ్రేకేజ్ అయితే వచ్చింది. అంతవరకు వైర్ కట్ చేసి తర్వాత ఫిక్స్ చేసి దానికి నీట్గా టేప్ వేసేసి తర్వాత స్క్రూ అయితే ఫిక్స్ చేసేసాను. అందరూ అయితే జాగ్రత్తగా అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండండి స్టవ్ దగ్గర అయితే. తర్వాత అయితే నేనైతే కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ మూత తీసేసి తర్వాత అందులో అయితే కొన్ని సొరకాయ ముక్కలు అయితే మొత్తం అయితే మెతిపేయకుండా కొన్ని సొరకాయ ముక్కలు అయితే పక్క తీసి ఒక చిన్న బౌల్లో పెట్టుకొని అంతవరకు ఆ పప్పునంతా నీట్గా మెతిపేసాను. మెతిపేసిన తర్వాత మనమైతే పోపు పెట్టుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ మీద చిన్న బౌల్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, మీకు కావాలి అంటే ఎర్రగడ్డ, ఇంకా ఎండుమిర్చి, ఇంగువ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసేస్తున్నాను ఇవన్నీ లేకుండా. తర్వాత ఇవన్నీ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న సొరకాయ మనం మెదిపిన అయితే పప్పునైతే వేసేసి అందులోని సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని మీకు లాస్ట్గా కావాలి అంటే కొంచెం టేస్ట్ కోసం అయితే ఇంగువ అయితే యాడ్ చేసేసుకోండి. ఇది అంటే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, టేస్టీ సింపుల్గా సొరకాయ పప్పు అయితే రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.